రాష్ట్ర రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ తీరే సపరేట్. వారికి వివాదాలేం కొత్త కాదు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డి వైరం పెట్టుకున్నారు. వెట్ ఫ్లై యాష్ దందా విషయంలో ఇరు నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. రోజుకు 5 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుండటంతో ఇద్దరు నేతలు వెట్ ఫ్లై యాష్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఈ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరకు కూడా చేరింది. దీంతో ఇద్దరు స్వయంగా వచ్చి తనను కలవాలని చంద్రబాబు ఆదేశించినా పట్టించుకోలేదు జేసీ. ఆదినారాయణ రెడ్డి అమరావతికి వచ్చి చంద్రబాబును కలిసి ఫ్లై యాష్ వివాదంపై వివరణ ఇచ్చారు. కానీ ఆ భేటీకి జేసీ ప్రభాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు. తాజాగా ఈయన బీజేపీ నేత నటి మాధవీలతపై అనరాని పరుష పదజాలం దాడి మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అసలేం జరిగిందంటే, న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా తాడిపత్రి మహిళలకు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. దీనిపై స్పందించిన మాధవీలత జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లొద్దని సూచించారు. అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. మద్యం మత్తులో ఉన్న మనిషి వారికి ఎదురుగా కనపడ్డ మహిళపై అఘాయిత్యాలు చేయడానికైనా వెనకాడారంటూ హెచ్చరించారు ఆమె. దీంతో మాధవీలత వ్యాఖ్యలపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మహిళలను అవమానించేలా మాధవీలత మాట్లాడారని, జేసీ పార్కులో ఎలాంటి దారుణ ఘటనలు జరగడం లేదని చెప్పారు. తాడిపత్రిలోని మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే అందులో తప్పేంటని ప్రశ్నిస్తున్నారాయన. ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు హిజ్రాల కంటే దారుణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ. మాధవీలత ఒక వేస్ట్ క్యాండిడేట్ అని, ఆమెను బీజేపీలో ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావడం లేదన్నారు. న్యూ ఇయర్ వేడుకలను బేస్ చేసుకుని పట్టణ ప్రజలను తక్కువ చేసేలా మాధవీలత మాట్లాడారని, బతుకు తెరువు కోసం పార్టీలు మారే వారితో మాట్లాడిస్తారంటూ పరుష పదజాలం వాడారు జేసీ. దీంతో తప్పుడు దారుల్లో వ్యాపారం గూండాగిరి చేసి నువ్వు మాకు నీతులు చెప్తావా అంటూ కౌంటర్ ఇచ్చింది బీజేపీ. ఇలా జేసీ వర్సెస్ మాధవీలత మధ్యలో బీజేపీ అన్నట్టు సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే జేసీ ట్రావెల్స్ బస్సులు దగ్ధమైన ఘటనపై జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. మీకన్నా జగనే మేలు కదరా అంటూ సొంత ప్రభుత్వంపైనే ఆయన మండిపడ్డారు. జగన్ కేవలం బస్సులు తిరగకుండా మాత్రమే చూశారని, కానీ మీ బీజేపీ ప్రభుత్వంలో బస్సులు తగలబెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకన్నా నీచం మరొకటి లేదన్న జేసీ బస్సులు కాల్చి ఏం సాధించారని ప్రశ్నించారు. మీకంటే జగనే మంచోడు, జగన్ బస్సులు ఎప్పుడూ కాల్చలేదని, కేవలం బస్సులను నిలబెట్టించాడన్నారు. ఈ బస్సులను డ్రైవర్లకు ఇచ్చేశానని వారి కడుపు కొట్టారని ఫైర్ అయ్యారాయన. అయితే తమ బస్సుల దగ్ధం వెనుక బీజేపీ నేతలున్నారని జేసీ బలంగా నమ్మినట్టున్నారని, అందుకే ఆయన బీజేపీ నేతలపై ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే బస్సు దగ్ధం ఘటనపై తాను ఫిర్యాదు చేయబోనని, చేతనైతే పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పారు జేసీ. పోలీసులపై తనకు నమ్మకం లేదని, నిందితులను పట్టుకోవడం వారికి చేత కాదన్నారు. తమ బస్సుకు ఒక పథకం ప్రకారం దగ్ధం చేశారని, అయితే పోలీసులు షార్ట్ సర్క్యూట్ అంటూ కేసు నమోదు చేశారని మండిపడ్డారాయన. 300 బస్సులు పోతేనే తాను బాధపడలేదని, ఇప్పుడెందుకు బాధపడతానన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు దగ్ధం కేసు రాజకీయంగా కీలక మలుపులు తిరుగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు ఎలా కాలిపోయిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం బీజేపీ నేతలపై భగ్గుమనడం ఇప్పుడు రాజకీయంగా అగ్గి పుట్టిస్తోంది. బస్సు కాలిపోతే ఆ ప్రమాదం ఎలా జరిగింది, అందుకు బాధ్యులెవరు అన్న విషయాలను వదిలేసి మిత్రపక్షంపై టీడీపీ నేత జేసీ చిర్రుబురులాడడం కూటమిలో చిచ్చు పెట్టిందంటున్నారు. ఇప్పటికే బీజేపీలో చేరికలపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో జేసీ వ్యాఖ్యలు మరింత మంట పుట్టించేలా చేశాయంటున్నారు. ఓవరాల్గా చూస్తే ఏపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. జగన్ మీకంటే మంచోడని, అలాగే బీజేపీ మహిళా నేతలపై జేసీ ఘాటు వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.